ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏమీ అనలేక ఆయన కుమారుడు చింతకాయల విజయ్ ని టార్గెట్ చేసింది వైసీపీ మీడియా. కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన చింతకాయల విజయ్ పార్టీకి వెన్నుపోటు పొడిచే వారిని సహించేది లేదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో చూసిన వైసీపీ మీడియా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని అనుకున్నారేమో గానీ తెగ హర్ట్ అయిపోయారు. చింతకాయల విజయ్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదని, రాజకీయాల్లో ప్రత్యర్థులే కాని శత్రువులు ఉండరని నీతి సూక్తి ముక్తావళి ప్రవచనాలు ప్రారంభించారు. అసలు రాజకీయాలను వ్యక్తిగత వైరం స్థాయికి దిగజార్చి పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించింది వైసీపీ నాయకులు. ఆ పార్టీ భజన చేసే నీలి కూలి మీడియా అనే విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి చింతకాయల విజయ్ కి నీతులు చెబుతున్నారు. నిండు శాసనసభలో చంద్రబాబు సతీమణిని భువనేశ్వర్ ని అవమానించిన రోజు రాజకీయాలంటే శత్రుత్వం కాదని వైసీపీ మీడియాకి అస్సలు గుర్తుకు రాలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్య పిల్లల గురించి వైసీపీ గూండాలు అత్యంత దారుణంగా మాట్లాడినప్పుడు పాలిటిక్స్ ని పర్సనల్ రైవలరీగా మార్చకూడదని ఆలోచన నీలి కూలి మీడియాకు రాలేదు. చింతకాయల అయ్యన్న పాత్రుని ఇంటిని కూల్చేసినప్పుడు, టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందినప్పుడు కూడా ప్రత్యర్థులను శత్రువులుగా చూడకూడదని బ్లూ మీడియాకు అనిపించలేదు. తన తండ్రి సమకాలీకుడైన చంద్రబాబుకు కనీసం మర్యాద గౌరవం ఇవ్వకుండా నడి రోడ్డు మీద ఉరి తీయాలి, ఎందులోనైనా దూకి చావాలి అంటూ ప్రత్యర్థి చావు కోరుకున్న తమ నాయకుడికి నీతులు చెప్పే ధైర్యం బ్లూ మీడియాకు లేదని అందరికీ తెలుసు. టీడీపీ నేతలు, మద్దతుదారులు ఆన్లైన్లో ఏ వీడియో పెట్టినా వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులను వైసీపీ సోషల్ సైకోలు ఎంత దారుణంగా బూతులు తిడతారో తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా నీతులు చెప్పడానికి కానీ ఆచరించడానికి కాదని నీతి లేని బూత్ బ్యాచ్ మళ్ళీ రుజువు చేస్తూనే ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ అసెంబ్లీకి వెళ్లడం లేదు. శాసనసభకు వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రంగం సిద్ధం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ క్రమంలో స్పీకర్ ని విమర్శించలేక చింతకాయల విజయ్ ని టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో చింతకాయల విజయ్ ఎంపీగా పోటీ చేయాలని భావించిన పొత్తుల సమీకరణాల్లో భాగంగా ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా టీడీపీ పెద్దల నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించిన చింతకాయల విజయ్ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పారు. వైసీపీ నాయకులతో కలిసి వెన్నుపోటు రాజకీయాలు చేసే వాళ్ళని ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికే ఆకాశం ఊగిపడిపోయినట్లు, కొంపలు మునిగిపోయినట్లు బ్లూ గురివిందలు కొండెక్కి కూస్తున్నాయి.